మరి ఇక్కడ చక్కటి మాట ఏంటి ఈరోజు అంశం అంటే మంచి పోరాటము. హల్లెలూయా. దేవుడి రోజు మనం అందరం కూడా ఇక్కడ తిమోతి కూడా చక్కటి తన కుమారుడైన ఆత్మీయ కుమారునికి మరి దేవుడు చక్కటి మాటలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమనంటే నువ్వు మంచి పోరాడము. ఈరోజు నిజమే మంచి పోరాటము. ఎందులో మనం పోరాడాలి అంటే దేవునిలో మనం పోరాడేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలోని మనం ఎన్నో సమస్యలు ఇబ్బందులు లోకంలో ఉంటాయి. ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనకి కూడా ఒక పోరాటం ఉందండి. మన కుటుంబం అనే పోరాటం కదా, ఎన్నో ఉంటాయి ఈ లోకంలో. కానీ ఇవన్నిటికంటే దేవునితో నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఆ పోరాటం నీకు ఏం చేస్తా ఉందంటే మంచి పోరాటము నువ్వు పోరాడితే దానికి తగిన ప్రతిఫలం మనకు దేవుడు అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం. అదే చూడండి, అదే అధ్యాయంలో 1 తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవము చేపట్టుము, దాన్ని పొందుట హల్లెలూయా. ఏ పోరాటం మనం పోరాడాలండి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనం పోరాడాలి. ఎందుకంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఆయన సన్నిధిలోనికి నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఉండకుండా లోక ఇచ్చలకు లోక ఆశలకు నువ్వు వెళ్ళిపోకుండా దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించే కృపను దేవుడు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ విశ్వాసం ఎలాంటిదంటే విశ్వాస సంబంధమైన పోరాటంలో నువ్వు పరిగెత్తాలట. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తులైన చక్కటి ఏప్రిల్ పత్రికలో అంటాడు ఏమనంటే, ఇగో నేను మంచి పోరాటము పోరాడుతుంది. ఎంత ధైర్యంగా అతను చెప్తున్నాడంటే దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు యొద్దకు అతను ఏం చేస్తా ఉన్నాడు? తన పరిగెడుతూ ఉన్నాడు. ఈరోజు నిజమే మనము కూడా ఉదయం లెగిస్తే సాయంత్రం వరకు మన కుటుంబాల కొరకు ఏం చేస్తామండి? పరుగులు తీస్తూ ఉంటాం. అనేక మంది మరి వారి కుటుంబాల కొరకు జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబం దేవుడిచ్చిన బాధ్యత మనకి. అదే కాదు, దేవుని సన్నిధి కూడా దేవుడు చెప్తున్న మాట అంటే విశ్వాస పోరాటంలో కూడా మీరు విజయం చూడాలి. దేవునికి స్తోత్రం. అది మీరు చూచిన ఎడల మీకు ఏం కలుగుతుందంటే జీవము పొందుతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు జీవమైంది దేవుని సన్నిధిలోనే అది దొరుకుతుందండి. ఎక్కడ జీవం ఉన్నదంటే దేవుని సన్నిధిలోనే. ఈరోజు దేవుడు అంటున్నాడు ఆశీర్వాదము శాపము కూడా మన ఎదుటే దేవుడు ఉంచాడు. జీవ మరణము రెండు కూడా మన ఎదుటే. ఈరోజు జీవాన్ని నువ్వు కోరుకుంటున్నావు, మరణాన్ని నువ్వు కోరుకుంటున్నావు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో జీవంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే మంచి పోరాటం పోరాడి విశ్వాసిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఒక వ్యక్తి ఉన్నతమైన వ్యక్తికి వెళ్ళాలి, ఒక ఉన్నతంగా నిలబడాలి అంటే ఈ లోకంలో ఎంతో కష్టపడితేనే కానీ ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళలేడు. మనము కూడా ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా అనేక విధాలుగా మన విశ్వాసాన్ని కోల్పోకుండా అనుదినము కూడా దాన్ని రక్షించుకునే బాధ్యత కూడా ఎవరికి ఇచ్చాడంటే మనకి ఇచ్చాడట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక మాట అంటారు, ఏమనంటే నేను భూమి మీదకి వచ్చేటప్పుడు ఎవరైనా విశ్వాసులు ఉందరా వారిని నేను కనుగొంటానా అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటూ ఉన్నాడంటే ఆయన వచ్చే సమయానికంటే అనేక మందిలో విశ్వాసం ఏమైపోతుంది, చల్లారిపోతూ ఉందండి. ఈరోజు మనం ఏదైనా దేవుణ్ణి ఎద్దకు చేరాలి అంటే విశ్వాసము ద్వారానే మనం ఏం చేయగలుగుతాం? దేవుణ్ణి చేరగలుగుతాం, దేవుణ్ణి చూడగలుగుతాం. విశ్వాసం లేకుండా ప్రభువుని మనం చూడలేము. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో విశ్వాసంతోనే దేవుణ్ణి మనం ఎదుర్కొనేవారుగా మనం ఉండాలి. అదే అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మీరు పోరాడినట్లయితే మీరు జీవంలోనికి ప్రవేశిస్తారని. హల్లెలూయా. చూడండి, అదే 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు నేను కడముట్టించి
హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నాడు. ఏమనంటే నేను మంచి పోరాటం ఈ భూమి మీద. ఎంత ధైర్యంగా అతను చెప్తున్నాడంటే ప్రభు కోసం జీవించాడండి. హల్లెలూయా. తన సగ జీవితము వ్యర్థంగా అయిపోయినప్పటికీ మిగతా జీవితం ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ కొద్ది దినాలైనప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు మంచి పోరాటం పోరాడాడట. హల్లెలూయా. ఆ పోరాటానికి నాకు ఉంది ఒకటి. ఏమిటి అంటే నాకు జీవ కిరీటము దాచబడి ఉంది. హల్లెలూయా. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. తన పోరాటానికి ప్రతిఫలం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో మంచి కిరీటము. ఏ కిరీటం అంటే నీతి కిరీటము. హల్లెలూయా. కిరీటాల కొరకు కూడా అనేకమైనవి ఉన్నాయి. జీవ కిరీటం అని మరి చాలా రకాల కిరీటాలు ఉన్నాయండి. ఈరోజు చక్కటి మంచి పోరాటానికి ఏమిటంటే నీతి కిరీటం. ఈరోజు నిజంగా అపోస్తులైన పౌలు భక్తుడు పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు ఎలా ఉండాలండి? చాలండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు చూసారా అక్షయమైన కిరీటము. ఇక్కడ కూడా చక్కటి కిరీటము కొరకు దాచబడింది. ఇది ఎవరు అంటే పందెంలో ఓడిపోకుండా పరిగెత్తాలట. చూడండి మనమందరూ కూడా చాలామంది పరుగు పందాల్లో పరిగెడుతూ ఉంటే మరి నెగ్గిన వారు చాలా సంతోషంగా ఏం చేస్తారండి? ఎగురుతా గంతులు వేస్తా వారు ఏం చేస్తారు? చక్కగా ఆనందిస్తూ ఉంటారు. అదే ఓడిపోయిన వారు ఏం చూస్తారంటే వారు తల దించుకుని ఉంటారు. ఎందుకంటే వారి తల ఎత్తలేరు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు కూడా మన దేవుడి సన్నిధిలో తల ఎత్తేవారుగా మీరు ఉండాలి. అవమానకరంగా మీరు ఉండడానికి వీల్లేదు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏ కిరీటం అంటే అక్షయమైన కిరీటము ఈరోజు మనకి దేవుడు దాచి ఉంచాడట. చివరి వరకు నమ్మకంగా పరిగెత్తిన వారికి అక్షయమైన కిరీటము. హల్లెలూయా. చూడండి అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం కూడా చదవండి. మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. చూడండి మీరు నన్ను చదవండి. నేను మిమ్మల్ని కనుగొంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎవరిని పోలి ఉండాలండి? పౌలు గారిని అంట మీరు నన్ను పోలి నడుచుకున్నవారై. హల్లెలూయా. ఎందుకంటే ఎంత చక్కగా అతను మాట్లాడుతూ ఉన్నాడో కదా. ఈరోజు నిజమే దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు గారిని నడిచి మనము కూడా పోలి మీరు నడుచుకోండి. ఎంతో దేవునికి విధేయతగా అతను చక్కటి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి దేవుడు అనేక మంది పరుగు పందాల్లో ఈరోజు అనేకమైన విలువైన బహుమానాలు ఈ లోకంలో వారు పొందుకోవచ్చు. కానీ ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో పరిగెత్తే ప్రతి ఒక్క పరుగుకి కూడా దేవునికి ఏం చేస్తా ఉన్నాడు? మంచి బహుమానం నీకు దాచబడి ఉంది. హల్లెలూయా. ఈరోజు ఈ లోకంలో ఇచ్చే బహుమానాలు కొంతవరకు మాత్రమే ఉంటాయండి. అవి పాడైపోవచ్చు, తుప్పు పట్టేయచ్చు, అవి కొంతకాలమే నీతో ఉండొచ్చు. కానీ దేవుడిచ్చేవంట అవి నిత్యం కూడా అవి చెరగనివై ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. అలాంటి కిరీటము మంచి బహుమానము నీ కొరకు నువ్వు అనుకోవచ్చు. దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, నాకు ఏంటి ప్రయోజనం? దేవుని సన్నిధిలో ఎంతగా నా పనులు మానుకుని నేను ఆరాధిస్తున్నాను కదా, ఏంటి నాకు ఉపయోగం అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు చేసే ప్రతి భక్తికి కూడా దేవుని యొద్ద నీకు బహుమానం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం వ్యర్థముగా జీవము లేని దేవుని యొద్దకు రావట్లేదు. జీవము కలిగిన దేవుని యొద్దకు మనం వచ్చి ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు ఆ మంచి బహుమానాలు ఈరోజు నువ్వు పొందుకోవాలంటే దేవుని వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మీరు చదివినట్లయితే
కావున ఉమ్, మీరు ప్రియులై ఉమ్. పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకునేది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు కొరకు ఆ, తాను ఆ, దేవునికి ఆ. అర్పణముగా ఆ. బలిగా అర్పించుకొనెను. ఉమ్, అలానే ఉమ్. మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. చాలండి. హల్లెలూయా. దేవుని పోలి మనం ఏం చేయాలటండి? నడుచుకోవాలట. మనం దేవుడు ఎందుకు పిలిచాడట? సువాసనగా ఉండడానికి పిలిచాడట. హల్లెలూయా. సువాసన అందరికీ కూడా ఇష్టమండి కదా. ఎందుకంటే పరిమళ వాసనగా, ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా, ఇతరులకు నువ్వు దీవెనకరంగా, ఇతరులకు నువ్వు దేవుని యొక్క పిల్లలుగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నీకు ఇచ్చిన యోగ్యత. హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అండి. నిన్ను ఎలా ఉంచాలి అనుకుంటున్నాడంటే పరిమళ సువాసనగా దేవుడు నిన్ను చేయాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇన్నాళ్ళ రాజులు ఏం చేసేవారంటే తోటలోనికి వెళ్ళి ఆ పువ్వుల తోటలో వారి వేసే ఆ యొక్క వనములో వారు తిరుగుతూ ఉండి ఆ పువ్వులకు వచ్చే సువాసన వారు ఏం చేస్తూ ఉండారు? అది ఆ యొక్క ఆరోగ్యకరంగా ఆ వాసన అంటే రాజుకు చాలా ఇష్టం. సాయంకాలం అవ్వదు ప్రతి దినము కూడా ఆ యొక్క వనంలోనికి వెళ్ళి ఏం చేస్తూ ఉండేవాడు? ఆ పువ్వుల్ని వాసన పీరుస్తా. అంటే ఈరోజు కూడా దేవునికి మనం సువాసనగా ఉంటే, ఈరోజు దేవునికి అంట మన నుండి వచ్చే ఆ సువాసన కూడా దేవునికి ఇష్టమైందంటండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను అందుకే కోరుతున్నాడు. పాపము దుర్వాసన కొట్టేది. హల్లెలూయా. పాపం మనలో దేవుడు ఉండకుండా దాన్ని తనకు తానేనంట ఏం చేసుకున్నాడంటే బలిగా అర్పించుకుని తన పాపం నిమిత్తం ఈరోజు తన ప్రజల భారం అంతా కూడా తను వేసుకుని ఈరోజు నిన్ను ఎలా ఉంచాడంటే ఇతరులకు సువాసనగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే దేవుడు ఎన్నెన్నో కార్యాలు దేవుడు మనకి చేసినప్పటికీ మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉన్నాం? మర్చిపోతూ ఉన్నాం. దేవుడు ఈ లోకంలోనే కాదండి, మనకి పరలోకంలో కూడా ఎన్నో బహుమానాలు, విలువైనవి, శ్రేష్టమైనవి, ఆశీర్వాదములు అక్కడ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మసిదోనియాలోను అకాయిలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనిలోని అకియాలోను మ్రోగెను. చాలండి. హల్లెలూయా. దేవుడి సంఘంలోని పోలి నడుచుకున్న వారే కదా ఈరోజు ఎక్కడ దేవుడు మనల్ని ఉంచాడండి? దేవుని సంఘంలో మనమందరం కూడా దేవుడు రాజుగా ఉంటే ఈరోజు మనమందరం కూడా మంచి ఒక వనమై ఉన్నామంట. హల్లెలూయా. ఏ వనం అంటే ఒక పువ్వుల తోటగా మనం ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడంటే మనందరూ సువాసన ఇచ్చేవారుగా, మన నుండి పరిమళ వాసన దేవునికి మనం ఇచ్చేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అది ఎప్పుడంటే పరిశుద్ధాత్మని కూడా మనం పొందుకున్నప్పుడు మాత్రమే జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. ఆత్మ మనలో నివసించినప్పుడు మాత్రమే ఆ సువాసన మనం ఇతరులకట వెదజల్లేవారిగా ఉంటామంట. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. 6వ అధ్యాయము 12వ వచనం. మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుట్టుపట్టు వరకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. హెబ్రీయులు 6:12 చదువుతున్నారు. మీరు మందులు కాక శ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణను పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదిమట్టి వరకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడండి మనము మొదటి ఉన్న ఆసక్తినంట చివరి వరకు కూడా ఏం చేయాలి? ఆ ఆసక్తి విశ్వాసం మనలో
చల్లారిపోకూడదు. హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో ఏమవుతుందంటే కొద్ది రోజులే భక్తి చేస్తారు, కొద్ది రోజుల తర్వాత ఇంకా ఆసక్తి అనేది ఏమవుతూ ఉంటుంది, చల్లారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో మీరు వాగ్దానం చేసి స్వతంత్రించుకున్న దేవుడిని పోలిక చొప్పున ఆయన నడవడానికి ఈరోజు చివరి వరకు కూడా అదే ఆసక్తితో మీరు ఏం చేయాలి, జీవించాలి. హల్లెలూయా. అదే ఆసక్తి అంటే మళ్ళీ ఏమైపోకూడదు, చల్లారిపోకూడదు. ఎందుకంటే వెచ్చగా అయినా ఉండు, చల్లగా అయినా ఉండు, నులివెచ్చని స్థితి దేవునికి అసహ్యకరం అంట. దేవుని నోటి నుండి ఉమ్ము వేయబడింది. ఈరోజు ఉమ్ము వెయ్యాలి అంటే ఒక వ్యక్తిపై ఎంత చిరాకు వస్తే ఆ ఉమ్ము వేస్తారండి. దేవుని దృష్టికి అట్టి విధముగా మన జీవితాలు ఉండకూడదని ఎలా ఉండాలంట, ఉంటే నువ్వు మండించే విధముగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు రోషము కలిగి నిలవబడాలి దేవుని సన్నిధిలో. నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు మండించబడే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఈరోజు నిన్నెవ్వరూ కూడా చల్లార్చలేరు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, దేవుడికి నువ్వు వెచ్చగా అయినా ఉండు, లేకపోతే చల్లగా అయినా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీ విశ్వాసము చివరి వరకు కూడా మొదటి ఏ ఆసక్తితో నువ్వు దేవుని యొద్దకు వచ్చావో, మొదటి ఏ కార్యం కొరకు ప్రభు యొద్దకు వచ్చావో, నాకు మేలు చేసిన దేవుడు అని ఎలాగైతే నమ్మవో చివరి వరకు కూడా అదే విశ్వాసం మనలో కొనసాగించాలి. హల్లెలూయా. దేవుడు అలా కోరుకుంటూ ఉన్నాడండి. ఈరోజు నిజంగా మొదటి ఉన్న భక్తి చాలామందికి మధ్యలోనే వదిలేస్తారు. మొదటి ఉన్న ఆసక్తి, ఆ రక్షణ తీసుకున్న తర్వాత కొంతమంది వదిలేస్తూ ఉంటారు. దేవుడు ఇలాంటిది కాదు, కానీ నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నమ్మకముగా ప్రభు కొరకు నువ్వు జీవిస్తే దేవుడు నీ కొరకు ఎన్నో బహుమానాలు సిద్ధపరిచి ఉంచారు. హల్లెలూయా. ఈరోజు ఎంతో చక్కగా అంటున్నాడు అపోస్తులైన పౌలు, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉంది. హల్లెలూయా. నేను అది పొందుకుంటాను, ఎందుకంటే నా ప్రభు కొరకు నేను మంచి పోరాటము ఈ లోకంలో పోరాడి నేను గెలిచాను. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. అదే విశ్వాసం మనలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను బ్రతికున్న దినములన్నీ కూడా నా ప్రభు కొరకు నేను జీవించాను. హిజ్కియా అంటాడు కదా, నేను ఎట్లు నీ సన్నిధిలో ఉన్నానో ప్రభు నువ్వు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు తను ఏడుస్తా గోడ తట్టు తిరిగి ఒక ప్రార్థన చేస్తాడండి. ఏమనంటే, నేను ఎట్లు నీ సన్నిధిలో ఎలా ఉన్నానో ఒక్కసారి నీ గడిపిన దినాలు నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అంటాడు. దేవుడు వెంటనే ఏం చేశాడండి, జ్ఞాపకం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. తనకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు వెంటనే ఆ ప్రార్థన కంటే దేవుడు ఏం చేశాడు, మరలా ప్రవర్త ద్వారా మాట్లాడి పంపించాడట. ఏమనంటే, నీకు మరలా 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే మనలో కూడా అటువంటి విశ్వాసం ఉండాలి. ప్రభువా, నేను నీ కొరకు జీవించాను, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. ధైర్యంగా అడిగే ఆ యొక్క నిరీక్షణ మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు అటువంటి ధైర్యం మనకు ఉందండి. దేవుని ఎంత యథార్థంగా హిజ్కియా అంటూ ఉన్నాడు, నేను ఎట్లు జీవించానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అంటున్నా. మనము కూడా అదే విధంగా దేవుని సన్నిధిలో నేను ఎట్లు పరిగెడుతున్నాను ప్రభు, నీ సన్నిధిలో ఎలా ఉంది నా జీవితం, నా ఆత్మీయ పోరాటం ఎలా ఉందని ఒక్కసారి మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టేవారా చివరి వరకు కూడా ఇదే విశ్వాసంతో మొదటి ఆసక్తి ఎంతగా అయితే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారుగా అదే ఆసక్తితో చివరి వరకు కూడా మనమైతే ఉండినట్లయితే దేవుడు ఎన్నో బహుమానాలు ఇక్కడ మన కొరకు రాయబడిన ఆ ఆశీర్వాదములు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ పరలోకములో ఆ ప్రతిఫలం నువ్వు పొందాలి అంటే ఈ భూమి మీద ఉండగానే దేవుని కొరకు నువ్వు నిలబడి రోషముగా నువ్వు బ్రతికినట్లయితే దేవుడు ఘనమైన కార్యములు నీ పక్షముగా ఆయన చేయబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.